హైడ్రాపై రాజకీయంగా తీవ్రతమైన చర్చ నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? అంటే నేను రాజకీయ పరంగా దాని మీద కామెంట్ చేయను కానీ న్యాచురల్గా ఇప్పుడు దీనికి ఎట్లుంటుందంటే మనం చాలామంది ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్స్ లేకపోతే మీరు చూస్తే కనుక చాలా చెరువులు ఆక్రమించినటువంటి పరిస్థితులు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే పార్కులు ఇట్లా కబ్జా చేసినటువంటి ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా వెనక్కి తీసుకునేటప్పుడు డెఫినెట్గా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇది 1,10,000 కోట్ల ఆస్తి తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు ఇది. సో ఇది వెనక్కి తీసుకునేటప్పుడు ఆ రెసిస్టెన్స్ క్రమంలో రకరకాల బురద జల్లేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ నుంచి మేము దీనికి చాలా క్లియర్గా ఉన్నాం అనమాట. మేము చేసేది ఒక చెరువు ల్యాండ్ వెనక్కి రీక్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు చూసారు చాలా రెసిస్టెన్స్ కూడా వచ్చిన సందర్భాలు మనం ఇంతకుముందు చూసాం. ఇది సున్నం చెరువులో కానివ్వండి లేకపోతే నల్ల చెరువు కుకట్పల్లిలో కానివ్వండి లేకపోతే ఇంకా మనకు బుమ్రుక్ దోల దగ్గర కానివ్వండి బతుకమ్మకుంట ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో కూడా చాలా కేసెస్ కూడా జరుగుతూ అంటే ప్రతి చోట కూడా ఇట్లాంటి రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నాము. బట్ ఇది ఒక పెద్ద మనం ఏంటంటే ఒక యుద్ధంలాగా చేస్తున్న దీంట్లో ఇటువంటి రెసిస్టెన్స్ ఉండటం సాధారణమే.